ఆయన పేరు వింటే పౌల్ట్రీ రంగం పరవశిస్తుంది. వారసత్వపు సంపదకే వారసుడు కాదు ఆయన. తరతరాల వ్యక్తిత్వాన్ని ఘనముగా మోస్తున్న మహోన్నతుడు. నిపుణులు, నమ్మకస్తులు అయిన తన ఉద్యోగులే తన విజయాలను నమ్మిన వ్యాపార దక్షుడు. అభాగ్యులు, అనాథలు, నిర్భాగ్యులకు ఆపన్నహస్తం, నిస్వార్థ సేవా తత్పరత, వితరణ, మానవత్వం, నిరాడంబరత, దాన ధర్మాలు సైతం విస్తుతపోయే దాన సంపన్నుడు. వేలాది కార్మికులకు, విద్యార్థులకు ఎంతో సహాయం చేసే అక్షర తపస్వి. మాటల్లో, చేతల్లో నిరంతరం సేవకు బాటలు వేస్తున్న యశస్వి. ప్రతిభావంతులను ప్రోత్సహించే ఆదర్శమూర్తి. మూర్తిభవించిన మానవ కళ్యాణ కారుణ్యమూర్తి. 1967 సంవత్సరం హైదరాబాద్ నందు ఉప్పల్ గ్రామంలో చిన్న కోళ్ల ఫారం నుండి ప్రారంభమై ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. నిలకడగా విజయాలు సాధించటం, అంచెలంచెలుగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటం, అందరికన్నా ముందు నిలిచి అభినందనలు అందుకోవటం అనుకున్నంత సులువు కాదు. అందుకు ఎంతో క్రమశిక్షణ కావాలి. ప్రతిభా పాఠవాలు తోడవ్వాలి. ఆటుపోట్లను తట్టుకునే మానసిక సంకల్పం కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా కలిగిన సంపన్నుడు. అందుకే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నేడు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో విస్తరింపజేసి వేలాది ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆయన ఆ కలియుగ శ్రీనివాసుడిలా కనిపిస్తారు. సంపద సృష్టించటంలో ఆయన హిమవన్నగ శిఖరం. పౌల్ట్రీ రంగంలో దూసుకుపోతున్న హస్త్రం. 3 తరాలకు మారని విలువల వటవృక్షం. శ్రీనివాస ఫార్మ్స్ చరిత్రలో ఆయన ఒక్కడేదే విజయ ప్రస్థానం. శ్రీనివాస ఫార్మ్స్ అధినేత, పౌల్ట్రీ రంగ దిగ్గజం శ్రీ చిట్టూరి జగపతిరావు. గలగలపారే గౌతమి గోదావరి ఆనుకొని ఉన్న అచ్చ తెలుగు స్వచ్ఛమైన పల్లెటూరు కోళ్ల గ్రామం. తూర్పుగోదావరి జిల్లా కోళ్ల గ్రామంలో చిట్టూరి వెంకట్రాయుడు, శేషమ్మ దంపతులకు 1933 ఏప్రిల్ 15 జన్మించారు శ్రీ జగపతిరావు గారు. ప్రాథమిక విద్య అంతా కోళ్ల గ్రామంలో అభ్యసించి 6, 7, 8 తరగతులు పక్క ఊరు పాముర్రులో, 9, 10 తరగతులు రాజమండ్రిలో, ఎకనామిక్ గ్రాడ్యుయేషన్ రాజమండ్రిలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్నేషనల్ రిలేషన్ జాదవ్పూర్ యూనివర్సిటీ కోల్కతా నందు విద్యను అభ్యసించారు. 1961 డిసెంబర్ 17న తన వివాహము శ్రీ మంగాయమ్మ గారితో జరిగింది. వీరికి కుమార్తె పద్మజ, కుమారుడు సురేష్ రాయుడు, కుమార్తె ఉషాలక్ష్మి సంతానం. చదువుకునే రోజుల్లోనే జగపతిరావు గారు కమ్యూనిజం భావాలు కలిగిన వ్యక్తి. కన్న తల్లిని, జన్మభూమిని మర్చిపోకూడదని భావించి తన ఎదుగుదలకు పునాది వేసిన స్వగ్రామంకు ఆయన చేసిన సాయం నిరుపమానం. జగపతిరావు గారు తాను పుట్టి పెరిగిన స్వగ్రామాన్ని దత్తత తీసుకొని తాను చదువుకునే రోజుల్లో తన ఊరిలో హై స్కూల్ లేనందున పక్క ఊరికి పోయి చదువుకునేవారు. చదువుకునే రోజులో తాను పడ్డ కష్టం తన ఊరి వారు పడకూడదు అని 4 ఎకరాల పొలం కొని హై స్కూల్ కట్టించారు. స్కూల్కి కావలసిన ఫర్నిచరు, కంప్యూటర్స్ సమకూర్చారు. కంప్యూటర్ శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. స్కూలు విద్యార్థులకు పౌష్టికాహారం కొరకు పాలు, గుడ్లు నిరంతరం సరఫరా చేయిస్తూ ఉంటారు. ఇక గ్రామ ప్రజల కోసం త్రాగునీటి ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మించారు. గ్రామ ప్రజలు ఆధ్యాత్మిక భావన కోసం శివాలయం నిర్మించారు. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు, మందులు నిరంతరం సరఫరా చేయిస్తూ ఉంటారు. శ్మశాన వాటిక నందు సంప్రదాయ మందిరాన్ని కట్టించారు. గ్రంథాలయం కోసం సొంత ఇంటినే దానం చేశారు. శ్రీనివాస ఫార్మ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మెగా వైద్య శిబిరాలు నిర్వహించి ఉచిత ఔషధాలు పంపిణీ చేయించారు. ట్రైబల్ ఏజెన్సీ ప్రాంత విద్యార్థులకు పౌష్టిక ఆహారం కొరకు లక్షల గుడ్లు దానం చేస్తూ ఉంటారు. వారికి సంబంధించిన స్కూళ్ళకి కంప్యూటర్సు, పుస్తకాలు, ఫర్నిచర్, ప్రత్యేక తరగతుల కోసం సిబ్బందిని నియమించేవారు. నల్లమల్ల అడవి ప్రాంతం, శ్రీశైల రిజర్వ్ ఫారెస్ట్ నందు వన్యప్రాణులకు వేసవిలో నీటి కొరత రాకుండా సోలార్ వాటర్ పంప్స్, టైగర్ ప్రాజెక్ట్స్ కావలసిన నిధులు సమకూర్చారు. ఇలాంటివి ఎన్నో విలువైన పనులు చేసి అందరి అభిమానం చూరుకొని అందరికీ ఆదర్శప్రాయుడైనారు శ్రీ జగపతిరావు గారు. నిరంతర శ్రామికుడు, పౌల్ట్రీ రంగ రైతు పక్షపాతి, ఎన్ఈసి సహ వ్యవస్థాపకుడు, అసమాన ప్రజ్ఞాశీలి, క్రాంతి దర్శకుడు, విశ్వసనీయతకు ప్రతిరూపం, ఎవరికీ తలవంచని మేరు నగధీరుడు.
కష్టాలు రాని నష్టాలు రాని సత్య మార్గం వీడని యోధుడు. చేసే పనిలో కొత్తదనం కోసం పరితపించాడు. 6 దశాబ్దాలు పైగా పౌల్ట్రీ రంగంలో ఒకడుగా నిలిచాడు. తెలుగు జాతికి పౌల్ట్రీ రంగం పరిచయం చేశాడు. విజయాలకు పొంగిపోలేదు, అపజయాలకు కుంగిపోలేదు. పౌల్ట్రీ రంగంలో జగపతిరావుది చెరగని సంతకం. స్వయం కృషితో అత్యున్నత స్థాయికి చేరి తెలుగు జాతికి పౌల్ట్రీ రంగానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన దార్శనికుడు శ్రీ జగపతిరావు. మట్టి నుండి మాణిక్యాలు సృష్టించిన కృషివలుడు. చేపట్టిన ప్రతి పనిలో తనదైన ముద్ర వేసిన కార్యసాధకుడు. అనితర సాధ్యమైన పట్టుదల, క్రమశిక్షణ, విలువలు, విశ్వసనీయత కూడిన ఆయన ప్రయాణం నాటికి నేటికి ఎన్నటికీ అనుసరణీయం. జగపతిరావు నడిచిన మార్గం మన అందరికీ జీవితకాల స్ఫూర్తి పాఠం. ఉదాత్తమైన జగపతిరావు జీవితం, ఆయన నడిచిన బాట యావత్ పౌల్ట్రీ రంగానికి ఒక విలువల పుస్తకం. ఆయన అనుసరించిన విలువలు జీవితంలో పౌల్ట్రీ రంగంలో ఎదగాలి అనుకునే వారికి స్ఫూర్తి మంత్రాలు. జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేవారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు అడుగు పెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుత విజయం సాధించాడు. సాధారణ స్థితి నుండి శిఖర స్థాయికి చేరారు. కుటుంబం సంస్థలా భావించే గ్రూపు సంస్థల ఉద్యోగులకు ప్రతి ఉద్యోగి సృజనతో సవాళ్లు అధిగమించాలి అని సూచించారు. అన్ని విషయాలలో నా సైన్యం బలం మీరే అని ప్రకటించారు. దశాబ్దాలుగా వెన్నంటి నిలిచి ఆశయ సాధనకు తోడుగా నిలిచి యావత్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తన తదనంతరం సమున్నత సంప్రదాయాలు కొనసాగి శ్రీనివాస ఫార్మ్స్ ఖ్యాతి మరింత పెంచే విద్యుత్ ధర్మానికి నిబద్ధత అయి ఉండాలి అని వారసులకు సిబ్బందికి కర్తవ్య బోధ చేశారు. ఆయన నమ్మిన పాటించిన విలువలు త్రికరణ శుద్ధిగా కొనసాగించటమే జగపతిరావుకి అర్పించే నిజమైన నివాళి. ఈ పౌల్ట్రీ రంగంలో జగపతిరావు కీర్తి అజరామరం. జగపతిరావు కృషి అనన్య సామాన్యం. జగపతిరావు స్ఫూర్తి అనుసరణీయం. జగపతిరావు పేరు పౌల్ట్రీ రంగంలో నిత్య స్మరణీయం. మీరు ఇక లేరన్న నిజం మాకు యావత్ పౌల్ట్రీ పరిశ్రమకు తీరని లోటు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ బాధాతర్ప హృదయముతో అంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులు, సిబ్బంది, మిత్రులు, శ్రేయోభిలాషులు. మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. కదా ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ
ముగింపు లేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సా